Shy guy, getting shy. Hi. Kaisa. Kacha, okay. హోటల్ ఉంటే డైరెక్ట్ బీచ్ వ్యూ ఇది. సో చూసారా లైవ్ టైగర్ ఇక్కడ కూర్చుంది. టైగర్ పార్క్ వచ్చాము. ఇక్కడికి వచ్చేస్తుంది కదా ఒక టైగర్. చలో వీఆర్ గోయింగ్ టు క్రొకడైల్ పార్క్ నౌ. అయ్యో ఫస్ట్ టైం చూస్తే ఫస్ట్ టైం. వీళ్ళంతా యాక్చువల్ అబ్బాయిలు అనమాట, అమ్మాయిలు కాదు. నౌ వీఆర్ గోయింగ్ టు టైగర్ షో. వచ్చారా ఎంట్రన్స్ ఇది. దిస్ ఈస్ సువర్ణ భూమి ఎయిర్పోర్ట్. మనం అయితే ఇక్కడ నడుకు ఎట్లా వెళ్ళచ్చు మళ్ళీ రెడీ. కమాన్ గెట్ కమ్ ఇన్ దిస్ వీడియోస్. పద వెళ్ళు పద నడుచుకుంటే అట్లా వెళ్ళిపో. ఉండు అక్కడ నిలబడు అంతే నిలబడు. సో ఇలాంటివి యూజ్ చేసుకుంటే నడవకుండా ఈజీగా ఉంటుంది అనమాట. చూడండి పట్టుకోవడం అవసరం లేదు, నేను వీడియో ఇస్తున్నా కదా. చూడండి పాకెట్ పెట్టుకో మరి. సువర్ణ భూమి ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయ్యాము. మేమే లాస్ట్ వచ్చాం ఫ్లైట్లు అందరికి లాస్ట్ దిగా అనమాట. విన్నాను టాయిలెట్స్ విజ్ చేసుకున్నాను. లోపల వాటర్ ఉండవు వాష్రూమ్స్. ఇక్కడికి వచ్చాక సింపుల్గా ఏం లేదు. చూడండి ఎట్లా వస్తున్నాను, సింపుల్గా వచ్చింది. రండి వాష్రూమ్ వెళ్దాం దా, ముందర ఉన్నాయి పద. కమాన్ ఎట్లా అనిపించింది ఫ్లైట్ జర్నీ? ఏమనిపించింది? బస్ జర్నీ లాగా అనిపించిందా? ఫ్లైట్ జర్నీ బస్ జర్నీ లాగా అనిపించింది. అంటే మనం చూడకుండా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. వెళ్ళిపోవాలి, ఆగాదు. దాన్ని చేయబెట్టి అక్కడ డైరెక్ట్ నడుచుకుంటారా అంతే. దాన్ని వచ్చి లాడు రా. రైట్. చెవులు గడబట్టినాయా? నీకు చెవులు గడబట్టినాయా? నీకు పట్లే ల్యాండ్ చెవులు గడబట్టినాయి అనమాట. చూసారా? రండి పక్కన వెళ్తారు. గివ్ సైడ్. అయ్యా చూసారా? ఆటో క్లీనింగ్ అదే క్లీన్ చేస్తుంది అది. అమ్మ అది ఆటో క్లీన్ చేస్తుంది అది. జున్ను విన్నావు ఎటు చూడండి. హాయ్ జున్ను. ఓ అంటే జాన్సన్లకు పోయింది. కిందికి వెళ్తున్నాము. సో ఫైనల్ రీచ్డ్ బ్యాంకాక్ ఎయిర్పోర్ట్. డైరెక్ట్ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి మనం మెట్రో ఎక్కబోతుంది ప్రజెంట్ అయితే. సో ఇక్కడ లైన్ కట్టాము మెట్రో ట్రైన్ ఎక్కడానికి. అక్కడ సైడ్ కూడా ఆల్రెడీ రెడీగా ఉన్నారు ట్రైన్ దిగడానికే. ట్రైన్ వచ్చిందా? మెట్రోలో ప్రయాణం. సో రాజమౌళి ఇప్పుడు తీయాలి కాబట్టి. సో మొత్తం మెట్రోలో ప్రయాణం చేస్తున్నాం ప్రజెంట్ అయితే లోపల నుండి. మళ్ళా బ్రేక్ వేస్తారు. చలో మళ్ళీ ఇంకో ప్లేస్కి వచ్చిన మళ్ళీ ఎయిర్పోర్ట్లకి. చూడు వీర వెంకట సత్య లక్ష్మీనారాయణ గుప్తా గారితో ప్రయాణం అనమాట. హాయ్ అందరికి. విను చూడు అసలు నువ్వు వెళ్తాను. మనం వచ్చేసాం అలా. జిన్ను విన్ను చలో. మీరు ఇది పట్టుకోండి, నేను ఇక్కడ నుంచి తీస్తా.
స్టే దే ఓకే స్టాప్ దేర్ ఓన్లీ స్టాప్ వచ్చినారు జాగింగ్ చేయొచ్చు ఇక్కడ జాగింగ్ నడుకు వాకింగ్ ట్రాక్ కమ్ సువర్ణ భూమి ఎయిర్పోర్ట్ చాలా పెద్దగా ఉంది ఇది కూడా. మెట్రో ఎక్కాము, ఇక్కడ దిగాము, అక్కడ దిగాము, ఇక్కడ నడిచాము చూసారు కదా. సో ఇక్కడ డిస్ప్లే బోర్డు చూసారు ఎంత పెద్ద పెట్టారు. ఫ్లైట్స్ వచ్చే డిస్ప్లే. రండి నానం వస్తుంది, నానం ఎట్లా వస్తుంది చూద్దాం. కమ్ సో ఫ్రెండ్స్ మా బెల్ట్ మా లగేజ్ అయితే ఇక్కడికి వస్తుంది. TG330 చూడాలి. సో బ్యాగేజ్ సెక్షన్కి వచ్చాము. ఫస్ట్ మాదే అయిపోయింది అనమాట. వీసా ప్రాసెసింగ్ అంతా అయిపోయింది, మాదే అయిపోయింది ఫస్ట్. ఇక్కడ ఏడుందో మనం చూడాలి లగేజ్. పోతుంది మళ్ళీ వస్తుంది ఒకసారి రౌండ్ తిరిగి వస్తుంది, అలోపు తీసుకోవాలి. మన ఎన్ని మొత్తం మూడు ఏంటి ఎక్కడుంది మన బ్యాగ్? ఇక్కడనే అవి వేరే బ్యాగులు. ఇక ఇది మనది వచ్చింది ఒక్కటి ఇంకోటి కాదు ఇంకోటి వచ్చిందా? ఒక నిమిషం. బ్యాగులు చూస్తున్నారా? అయిపోయింది. సో నిండినే అన్నట్టు. రైట్ దాని ఎక్క బెల్ట్ తిరుగుతుంది. ఓకేరా, మా లగేజ్ దొరికేసింది ఇక. సో చూసారా కిందికి మీదికి ఎట్లు కాకుండా మామూలు వస్తుంది. విన్ను ఎక్కడ పోతున్నావు చూసారా? సువర్ణ భూమి ఎయిర్పోర్ట్ ఎంత పెద్దగా ఉందో చూసారు కదా. ఎంతసేపు ఎట్టి నడిచినా కూడా ఉండలేదు కదా. ఎయిర్పోర్ట్ ఎంత దూరం పోయినా కూడా ఎయిర్పోర్ట్లో ఉంటున్నాం. యాక్చువల్గా మెట్రో ఎక్కినాం, ఇది ఎక్కినాం కానీ కంప్లీట్లీ ఇందులోనే ఉంటున్నాం. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత చూసారు కదా థాయిలాండ్ ఎయిర్పోర్ట్. ఇదేంటి ఏం చెట్లు? ఖర్జూర చెట్లు. ఏం చెట్లు కూడా అమ్మా పనులు. ఇక్కడ ఖర్జూర పనులు ఉన్నాయా? ఏం పనులు ఉన్నాయి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లగేజ్ నిలబడ్డాం. ఫ్యామిలీ అంతా ఒక వ్యాన్లో పెడుతున్నాము. ఒకసారి అమ్మా రైట్. సో ప్రజెంట్ అయితే మనం బస్సులో అంటే వ్యాన్, మాకోసం వ్యాన్, మిగతా అందరూ బస్సు వెళ్ళిపోయారు, మేమైతే వ్యాన్లో వెళ్తున్నాము. అందరు వెనకాల చూస్తున్నాము. సో వెనకాల నుండి చూసారు కదా వ్యాన్ స్పీడ్ పోతుందా? అన్నీ చూసారు కదా ఎట్లా ఉంది. ఈ మా బస్సులో లోపల ఇట్లా రూఫ్ ఎట్లా చూసారు కదా, టాప్ అంత బాగుంది కదా. విఐపి అంటే మేము విఐపి అనమాట. ఎయిర్పోర్ట్ కింద పార్కింగ్ ప్లేస్ ఎట్లా చూసారు కదా ఫ్రెండ్స్. ఇదంతా బ్యాంకాక్ ఎయిర్పోర్ట్. ఫ్లైట్స్ ఇప్పటిదాకా మనం తిరగలేదా? ఇదంతా ఫ్లైట్ ల్యాండింగ్ అవుతుంది సార్. ల్యాండ్ అవ్వ సో టైగర్స్ పార్క్ వచ్చా. టైగర్ పార్క్ వస్తే మేము టిఫిన్ చేస్తున్నాం అందరం. తింటలేవా? చూద్దాం. తింటుంది చూద్దాం. టైగర్ అక్కడ ఉంటాయి చూసి రాకండి. టైగర్ పార్క్ వచ్చాము. ఇక్కడికి వచ్చేస్తుంది కదా ఒక టైగర్, 2 టైగర్, 3 టైగర్లు. జున్నాని విన్నారు ఫస్ట్ టైం టైగర్ లైవ్ చూస్తున్నారు కదా. సారీ లైవ్ పెద్ద టైగర్లు. చలో
మనం లైవ్గా టైగర్ ముట్టుకుందాం పోయి ఇప్పుడు, ఓకేనా? మనం టైగర్ ముట్టుకుందామా? విను, కార్తిక్, తారక్, చలో వీఆర్ గోయింగ్ లైవ్ ముట్టుకుందాం పోయి, ఒక టైగర్ ముట్టుకుందాం. ఇప్పుడు ఆపోయేద్దాం, చలో అక్కడ క్రొకడైల్ ఉంటుంది, క్రొకడైల్ దగ్గరికి వెళ్దాం రండి. మూడు ఉన్నాయి, రెండు టైగర్. అది వచ్చి దాంట్లో ఎప్పుడు గొడవ పడుతుంది లేస్తే దాంట్లో ఇప్పుడే ఇక్కడ భోజనం చేసేసి నెక్స్ట్ వీఆర్ గోయింగ్ ఫర్ క్రొకడైల్ పార్క్. సో ఇక్కడ ఫోటో దిగుతున్నారు అందరూ. రండి రండి, మన ఇండియన్ ఫుడ్ అనమాట ఇక్కడ. చలో వీఆర్ గోయింగ్ టు క్రొకడైల్ పార్క్ నౌ. మళ్ళీ వస్తున్నారా? మదన్ లాల్ వస్తున్నారా? సో వీఆర్ గోయింగ్ టు వేర్ ఆర్ వి గోయింగ్? వీఆర్ గోయింగ్ టు క్రొకడైల్ పార్క్. ఓకే, మధువాల్ లాల్ వస్తున్నారా? తర్వాత టైగర్ షో ఉంటుంది, క్రొకడైల్ తర్వాత టైగర్ షో అనమాట. ఉండండి, అది లోపల పంపారు మరి స్టిక్కర్ లేకపోతే. చూడు నిజమా కాదా అన్నది. సో ప్రజెంట్ అయితే క్రొకడైల్ షోకి వచ్చాము. మీద కూర్చున్నా కింద కూర్చున్నావా? ఫ్రెండ్స్ చూసారా, మొసలితో ఆట అవుతుంది. ఫస్ట్ టైం క్రొకడైల్ షో చూస్తున్నాను. చూడండి ఈ టైట్ ఫస్ట్ టైమా? అయ్యో ఫస్ట్ టైమే, క్రొకడైల్ చూస్తే ఫస్ట్ టైం. సో చూడండి ఇక్కడ షో అందరు చూస్తున్నారు. ఇక్కడ చలి టైగర్ పాలు తాగుతుందా? టైగర్ కప్ పాలు తాగుతుంది. పాలు తాగుతుంది ఇక్కడ. సో జున్నాని విన్నాను చూసారా, టైగర్ పక్కన దిగి ఫోటో దిగుతున్నారు. ఇప్పుడు అక్కడ టైగర్ వస్తుంది, లోపల ఒక టైగర్ నడుస్తుంది. కమాన్. సో చూసారా లైవ్ టైగర్ చెల్లిన ఇక్కడ కూర్చుంది. అక్కడ ఆల్రెడీ 2-3 టైర్లు తిరుగుతున్నాయి లోపల. అక్కడ ఒక టైగర్ పడుకుంది, అక్కడ ఒక టైగర్, అక్కడ ఒక టైగర్ పడుకుంది. ఒక టైగర్ తిరుగుతుంది, ఇంకో టైగర్ తీసుకురండి. ఇక్కడ అక్కడ తిరుగుతుంది. ఇక్కడ రండి టైగర్ లోపల టైగర్ చూపెడతాం మీకు. కమాన్, ఏం కదా ఇక్కడ తిరుగుతాం. దగ్గర రండి, అగో ఇక్కడ తిరుగుతా ఉంది. ఇక చూసారా ఇక్కడ టైగర్ ఎట్లా తిరుగుతుందో లోపల. అగో ఎవరు అక్కడ చూడ టైగర్. అయ్యో వావ్ వావ్ వావ్, మాకే ఫోన్ ఇచ్చేసింది. చూసారా టైగర్ పక్కకి వచ్చి ఫోటో దిగడం అంటే ఇది. ఎట్లా తిరుగుతుందా లోపల కంప్లీట్. నీళ్ళలో ఉంటుంది అవన్నీ టైగర్. ఆడొకటి పిల్లలకి చిన్నప్పటి నుంచి పెంచిందా వాటిని. కమాన్ టైగర్ స్టార్ట్ అయింది కదా, రండి. నౌ వీఆర్ గోయింగ్ టు టైగర్ షో. వచ్చారా ఎంట్రన్స్ ఇది. క్రొకడైల్ షో తర్వాత టైగర్ షో అనమాట. విన్నాడు టైగర్ ఏముంది అన్నదా? ఇప్పుడు మీ దగ్గర దుంకుతుంది. ఇప్పుడు ముట్టుకుంటా మరి టైగర్ మీద ఎక్కాలి ఇప్పుడు. మరి అట్లయితే లోపల పంపిస్తారు. ఎక్కాలి, ఓకేనా? మన పాటనా? సో టైగర్ షోకి వచ్చేసాము లోపలికి. అందరూ అయితే కూర్చున్నారు. సో కమాన్ ఈ ఇంట్లోకి వచ్చి మొత్తం టైగర్స్ వస్తాయి. సైడ్ కూర్చున్నాయి కదా, ఇక్కడ కూర్చున్నాం. రండి. నా టైగర్ షోకి వచ్చేసాము. ఇక్కడ టైగర్లు అయితే రాలేదు, మేము వచ్చేసాము. ఏమైతుంది? అవునా, మా విన్ వచ్చిందని చెప్పేసి టైగర్ దుంకొస్తుంది, ఉరికొస్తుంది కదా. విన్ వచ్చిందని చెప్పి డైరెక్ట్ దుంకొస్తుంది. మా విన్నానైతే టైగర్ వచ్చి దుంకుతాడే మీకెళ్ళి. చూద్దాం దుంకుతుందా లేదా అని చెప్పేసి. మన వాళ్ళందరూ వచ్చారు అక్కడికి. పైన చూసారా ఫ్యాన్లు ఎంత పెద్ద ఉన్నాయో? చిన్నవి కూడా ఉన్నాయా? అవి ఎగ్జాస్ట్ ఫ్యాన్లు, ఇవేమో పెద్ద గాలిచ్చే ఫ్యాన్లు అనమాట. టైగర్ షో స్టార్ట్ కాబోతుంది ప్రజెంట్ అయితే. చలో టైగర్ కమింగ్ బేటా, టైగర్ కమింగ్. చూడండి
జెంట్స్ ఎక్కువ ఉంటుంది కూడా వచ్చింది కరెంట్ వచ్చింది సెకండ్ ఇస్తుంది సెకండ్ దాకా టైగర్ తొంది తారక్ కార్తిక్ అయితే ఫోటో దిగుతున్నారు చలో ఇగో టైగర్ తో ఇగో చూసారా మీరు చలో టైగర్ కి బాబాయ్ చెప్తున్నాం బాయ్ 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 టైగర్ బాయ్ 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 ఝాన్సీ బెంగాల్ టైగర్ బాయ్ బాయ్ బెంగాల్ టైగర్ బాయ్ బాయ్ థాయిలాండ్ టైగర్ బాయ్ బాయ్ బెంగాల్ టైగర్ థాయిలాండ్ టైగర్ బాయ్ బాయ్ చలో టైగర్ షో నుంచి మళ్ళీ వీఆర్ గోయింగ్ బ్యాక్ అగైన్ దిస్ ద బస్ మిగతా బస్ స్టాండ్ అందులో వస్తున్నారు మేము దీనిలో వెళ్తున్నాం కూడా అంతే సో మళ్ళీ వచ్చేసి మేమైతే ఫుడ్ మధ్యాహ్నం లంచ్కి వచ్చేసాము ఇక్కడ మన ముంబై సే ఉంది కదా ఇండియన్ ముంబై సే రెస్టారెంట్కి వచ్చాము ఇవి మేము వచ్చిన బస్సులు మళ్ళీ మేము వచ్చిన వ్యాన్ ఇది వచ్చేసి 3853 ముందర బిల్డింగ్ చూసారా ఎలా ఉందో యా లగేజ్ ఇల్లే ఉంటుంది చలో లగేజ్ హియర్ సో మన పాత ముంబై సే ఇది మూడోసారి రావడం ఇళ్ళకి సో మూడోసారి మన ముంబై సే ఇండియన్ రెస్టారెంట్కి రావడం అనమాట దాదాపుగా బండి వెయిట్ ఎటువంటి తేడాలు మారలే పటాన్ నగరం అయితే అప్పుడు ఎట్లా వచ్చానో ఇప్పుడు సేమ్ అదే పొజిషన్లో అలాగే ఉంది సో నేను అలాగే ఉన్నాను పటాయ్ కూడా అలాగే ఉంది సో ఎంటరింగ్ టు ముంబై సే హోటల్ రెస్టారెంట్ కమాన్ ఇదే హోటల్ నాకు అది వేశారు అప్పుడు గెటింగ్ ఇన్ సైడ్ ముంబై ఇదే ఏరియాలో మేము డాన్స్ డిస్కో చేసేసాం పాటలు గిట్ట వేసేసాం ఇదే హోటల్ అమ్మేది కమాన్ ఎంటర్ కమాన్ ఇది మూడోసారి రావడం ఇళ్ళకి ముఖ్యంగా మూడోసారి రావడం ఇళ్ళకి మూడోసారి దిస్ ఇస్ ద పార్ట్ హోటల్ you know this hotel is belongs to Indian people, right? Owner of the company. Okay. They are Indian, right? Indian. ఇదే స్టేజ్ ఇక్కడ కూర్చోండి అమ్మ ఇక్కడ కూర్చోండి ఇది మన ఫుడ్ ఇండియన్ ఫుడ్ ఇక్కడ అమ్మ ఇక్కడ కూర్చోండి సో మా ఫుడ్ కంప్లీట్ చేసేసుకున్నాము మళ్ళీ బయటకు వచ్చేసాము సో ఇక్కడ నుంచి మళ్ళీ హోటల్కి వెళ్తాం కావచ్చు హోటల్ నుంచి ఫ్రెష్ అప్ అవుతాము సో మా బస్సులు అయితే ఇక్కడే ఉన్నాయి మేము వచ్చిన వ్యాన్ అయితే ఎక్కడ ఉందో తెలియదు చూడాలి బస్ వస్తుంది వెనకాలకు రండి దాదాపు ఇండియా నుంచి వచ్చే ప్రతి టూరిస్ట్ ప్లేస్ ఇడికే వస్తారనమాట మళ్ళీ ఇదే రెస్టారెంట్ తీసుకొని వస్తుంటారు వాళ్ళ ప్యాకేజ్ అది ఇక్కడే ఉంటుంది సో మా బస్ ఎక్కడ ఉంది అని చూస్తే ఎక్కడ కనిపించట్లేదు సో ఫైనల్ అయితే మా వ్యాన్ ఇక్కడికి వచ్చేసి ఆపేశారు ప్రతి ఒక్కరు ఇక్కడికి వస్తున్నారు కంప్లీట్ గా షీఈ్ అవర్ టూరిస్ట్ గైడ్ మా పేరు వచ్చేసి బిగ్ సో మళ్ళీ వచ్చేసి మేము ఫుడ్ తెచ్చేసి ఇప్పుడు హోటల్కి వెళ్తున్నాం హోటల్ పేరు చెప్పలేవనా ఏదో హోటల్ అయితే చెప్పారు అక్కడికి వెళ్తున్నాము సో చిన్నాన్ని విన్నాను ఇక్కడ కూర్చున్నారు ఇదంతా పటాయా నగరం అనమాట పటాయా నగరంలో తినేసి పటాయా ఇదంతా నైట్ బజార్ యాక్చువల్ పటాయా నగర్ అనేది అంటేనే అంతా నైట్ బజార్ అనమాట చూసారు కదా ఈ పటాయా బయట డే టైంలో రాత్రి టైంలో మొత్తం కూడా ఫుల్ బిజీగా ఉంటుంది అంతా
ఇప్పుడు ఎక్కడైతే ఇవన్నీ చైర్లు అన్నీ ఇట్లా కనిపిస్తున్న షాప్స్ అన్ని ఇప్పుడు అన్ని మార్నింగ్ అంతే బంద్ ఉంటాయి. ఇంకా రాత్రి తర్వాత కంప్లీట్ ఫుల్ బిజీ ఉంటుంది అనమాట. సో తిన్నాను విన్నాను మనం మన రాత్రి బయటకు వద్దాం అనమాట. ఓకేనా? ఇప్పుడు కామ్గా ఉంటుంది, రాత్రంతా సందడిగా మొత్తం ఖాళీ ప్లేస్ లేకుండా ఉంటుంది. చూసారు కదా ఎక్కడ ఏ మంది లేదు ఇక్కడ షాపింగ్, మొత్తం బీచ్ సంబంధించిన బట్టలు అట్లాంటి మోడలే ఉన్నాయి. చూసారు ఇక్కడ షాపింగ్ కూడా. చూడండి ఇక్కడ అన్ని కూడా మసాజ్ సెంటర్ చూసారు కదా, ఇక్కడ అన్ని మసాజ్ సెంటర్ పోర్లు అన్ని కూడా మసాజ్ సెంటర్, అన్ని మసాజ్ సెంటర్లే ఉన్నాయి. థాయ్ మసాజ్ అని మసాజ్ అంతా వాళ్ళే చేస్తారు మసాజ్. డైరెక్ట్ రెస్టారెంట్ నుండి మళ్ళీ ఇక్కడ హోటల్కి వచ్చాము. బీచ్ రెస్టారెంట్ పక్కన ఇక్కడ బీచ్ వ్యూ సూపర్గా ఉంది. ఇక్కడ మొత్తం కనిపించేది బీచ్. అక్కడ ఫ్రెండ్స్ మేము వచ్చేసి బీచ్ వ్యూ రెస్టారెంట్ దగ్గరకు వచ్చాము. మళ్ళీ బ్లూ డ్రాగన్ బీచ్ క్లబ్ కేఫ్ రెస్టారెంట్ ఇక్కడ చూసారు కదా ముందర ఇవే బ్లూ డ్రాగన్స్. దీని పక్కనే మొత్తం బీచ్ ఉంది, సముద్రం మొత్తం డైరెక్ట్గా వ్యూ పాయింట్ మంచిగా కనిపిస్తుంది. హోటల్ అంతా ఈ విధంగా ఉంది. నిద్ర వస్తుంది మళ్ళీ కూడా దా. కమ్ ఇక్కడ ఎవరికి ఏ రూమ్ ఇవ్వాలని చెప్పేసి చెక్ చేస్తున్నారు. హోటల్ నుండి డైరెక్ట్ బీచ్ వ్యూ ఇది. అమ్మా ఇక్కడ కూర్చున్నారు. స్విమ్మింగ్ పూల్ కమ్ బీచ్, దాని తర్వాత బీచ్. స్విమ్మింగ్ పూల్ లోకి వెళ్ళి మన సముద్రానికి వెళ్తాం అనమాట. ఇంటిల్లి పాది బాత్రూంలోకి వచ్చి చెక్ చేస్తున్నాము. ప్రజెంట్ అయితే ఇక్కడ చూసారు కదా మనకు సింక్, ఇది హెయిర్ డ్రైయర్, సో షేవింగ్ చేసుకునే మిర్రర్, అండ్ ఇక్కడ టబ్బు చూసారు కదా బాత్ టబ్బు, అండ్ ఇక్కడ టవాల్స్ ఇచ్చారు. చాలా నిండని వేడి పట్టుకోవచ్చు, చల్లి పట్టుకోవచ్చు. ఇలా కింది బట్టలు తీసేస్తే మొత్తం పోతాయి అనమాట. ఇక్కడ షాంపూ ఉంటాయి, బాడీ లోషన్ ఇది, హ్యాండ్ వాష్ షాంపూ ఇది, బాడీ లోషన్ ఇది బాడీ పెట్టుకోవడానికి. ఓకేనా? అండ్ ఇక్కడ వచ్చేసి అది గ్లాస్ లో ఉండేది టబ్బు. ఇందులో వచ్చేసి హాట్ వాటర్, కూల్ వాటర్ వస్తాయి. ఇక్కడ వచ్చేసి టాయిలెట్, ఇంకా వెస్టర్న్. ఇది మా బెడ్రూమ్ అనమాట. మా అందరికి జిన్ను విన్ను అమ్మ జాన్సీ అందరికి కలిపి ఇది రూము. ఇందులో ఏమేమి ఉన్నాయో చూపెడతా మీకు. అయితే మనకు మెయిన్ లాక్ ఏదైతే బాత్రూమ్ పక్కనే పక్కా చూస్తారు కదా, ఇది మనకి ఇక్కడ పెద్ద మిర్రర్ ఉంది. అండ్ ఇక్కడ లాకర్ మనం పెట్టుకోవడానికి, ఇక్కడ మన బట్ట పెట్టుకోవడానికి ఇట్లా ఉంటాయి అనమాట. చూసారు కదా చెప్పులు కూడా ఉన్నాయి. ఇలా చెప్పులు లాకర్ రూమ్ ఉంది. లాకర్ రూమ్ దాచి పెట్టుకోవడానికి, పాస్పోర్ట్ ఇట్లా పెట్టుకొని పోవాలన్నమాట లాక్ చేసుకోవడానికి. బయట తీసుకుపోకుండా పాస్పోర్ట్ ఇట్లా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒకటి మనకి బట్టలు ఆరేసుకోవడానికి ఇది ఒకటి, అండ్ టీవీ చూసారు కదా. అండ్ ఇక్కడ ఒక మిర్రర్ ఉంది, మిర్రర్కి వాటర్ బాటిల్ ఇచ్చారు, నాప్కిన్స్, టిష్యూ పేపర్స్, ఒక చైరు, అండ్ ఇక్కడ ఒక చైర్ ఉంది. బయట వరండా చూసారు కదా, బయటకి ఇట్లా వ్యూ పాయింట్ ఇది. అక్కడ స్విమ్మింగ్ పూల్ కనిపిస్తున్నాయి, బిల్డింగ్ పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది ఇటు సైడ్, రోడ్ సైడ్. అండ్ బయట కూడా కూర్చోడానికి చైర్లు ఉన్నాయి రెండు ఇలాగా. సో ఇది బెడ్రూమ్ పడుకోవడానికి హాలు. అండ్ ఇందులో ఒక ఫ్రిడ్జ్ ఉంటుంది, చూపెడతాను మీకు. ఇందులో అయితే కాఫీ పౌడర్, కాఫీ మేకర్, టీ మేకర్ వచ్చేసి ఇందులో ఉంటాయి లోపల. మాకంటే అవసరం లేదు, ఏం లేదు. ఇందులో ఒక ఫ్రిడ్జ్ ఉంటుంది. ఈ ఫ్రిడ్జ్లో కూడా ప్రస్తుతానికి అయితే ఏం లేవు. మన వాటర్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు అనమాట. రిమోట్ అండ్ ఇక్కడ టెలిఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి. అయితే మనం మోడల్ కాకుండా వేరే లాగా ఉంటాయి అనమాట పిన్ పాయింట్స్ ఇవి. సో ఇది ఒక ల్యాంప్, బెడ్ ల్యాంప్, ఏసీ ఉంది, ఏసీ కంట్రోలర్ కూడా. హాయ్ జున్ను విన్ను, హలో జున్ను విన్ను.
సో మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయాము, మళ్ళీ స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వచ్చాము. చూసారా ఫ్రెష్ అప్ అయిపోయాను. ముందరకెళ్ళద్దు, వెనకకి వేసుకోండి. సో ప్రజెంట్ అయితే మళ్ళీ ఇక్కడ నుంచి అల్కాజర్ షో ఉందన్నమాట. ఈవినింగ్ 5:30 అంటే 6 ఉంటుంది అనుకో, 6 ఉంటుంది. అక్కడికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తున్నారు? మనం ఇప్పుడు వెళ్తున్నా అల్కాజర్ షోకి వెళ్తున్నాం తెలుసా. అల్కాజర్ షో అంటే చూస్తారు, అక్కడ అందరు కలిసి డాన్స్ చేస్తారు. డాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది ఇక్కడ నుంచి. మా కార్తీక్ నిన్నాని జున్నాని అమ్మ నేను అందరం కలిసి మళ్ళీ అల్కాజర్ షోకి అయితే రెడీ అయ్యాము. ప్రజెంట్ అల్కాజర్ షో చూడడానికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ పక్కనే చూసారు కదా, ఇటు స్విమ్మింగ్ పూల్, అవతల బీచ్. మీకు బీచ్ కనిపించట్లేదు అంటే కెమెరాలో కనిపించట్లేదు. సో చూసారు కదా, ఇక్కడ నుంచే మనకు సముద్రము ఉన్న స్విమ్మింగ్ పూల్ రెండు కలిసి ఉన్నాయి. ఇక్కడ మొత్తం స్విమ్మింగ్ పూల్, దీని అవతలే అటు సముద్రం, అటు షిప్ కూడా అవుతుంది సముద్రంలో. అండ్ ఇక్కడ చాలా మంది వచ్చారు. మేము అల్కాజర్ షోకు రెడీ అయ్యాము. ఇక్కడ ఉయ్యాలు కనిపించాయి చూసారా, మన ఇండియాలో ఎట్లా ఉంటాయి ఉయ్యాల, అలాంటి ఉయ్యాలు కనిపించాయి. కొద్దిగా ఊదామని చెప్పేసి అన్న ఊగండి, ఓకేనా. సో జున్ను నానేమో ఝాన్సీ, విన్ నానేమో అమ్మ ఊపుతున్నారు. ఇక్కడ చూసారు కదా, పెద్ద పెద్ద టవర్స్ అయితే ముందు బిల్డింగ్స్ అన్ని కనిపిస్తున్నాయి అటు సైడ్. అందరు రెడీ అయ్యాము. ఇక్కడ కుందేళ్ళు వాటర్ వస్తున్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ చూడు బొమ్మలతో మంచిగా ఉంది ప్లేస్ అయితే. చలో చలో ఊగండి, ఊగండి. ఊగుతున్నారా 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 ఊగుతున్నారా? ఇట్లా నువ్వు అన్నాను కూర్చున్నాక నన్ను ఊగుతున్నా లెక్క. అరే నాన్న సరే ఓకే, ఓకేనా. ఫస్ట్ ఫోటో ఇటు చూడండి. బ్యాంకాక్లో ఉయ్యాల ఉయ్యాల చెప్పాల ఉయ్యాల బ్యాంకాక్లో ఉయ్యాల అవుతున్నాయి. వింటారా, ఇండియాలో దొక్కట్లే ఉయ్యాల కరువైనాయి. బ్యాంకాక్ ఉయ్యాల ఉయ్యాలకు వచ్చేసాము. ఆ బస్సు కూడా వచ్చేసింది అక్కడ. మేము వెళ్ళాలి, టైం పడుతుంది. బృందావనమిది అందరిది, గోవిందుడు అందరి వాడేలే. ఇక్కడ వీళ్ళిద్దరు చూసారా ఎంత మంచి కూర్చున్నారో. వీళ్ళతో పాటు మా జున్నాని విన్నాని చూసారా ఇక్కడ ఆటలు ఆడుతున్నారు. హాయ్, హలో, వాట్ ఇస్ యువర్ నేమ్? వాట్స్ యువర్ నేమ్? వాట్ ఇస్ యువర్ నేమ్? Viera. Viera. Viera, Viera. Viera. Okay. Viera. Which country? Kaisa. Kacha. Okay. Say. Say hi. Hi. Say good evening. Good evening. Hi. Good evening. Good evening. Good evening. Hi. Second. You second window. Second. You second one. No. He doesn't want to give. He's shy guy. Getting shy. Hi. You second. Louis. Jansi. Second. You second. You second. Hi. Hi. Nice to meet you. ఇక అయ్యి జున్ను విన్నా ఒక షేక్ అండి అంట కదా. నౌ వీఆర్ గోయింగ్ టు అల్కాజర్ షో, ఓకేనా. మళ్ళీ పొజిషన్ చేంజ్ అయిపోయినాయి. మేమైతే వ్యాన్ లో వెళ్తున్నాము, మిగతా అంతా బస్సులో వెళ్తున్నారు. మళ్ళీ అంటారు 6:30 wake up call. That is wake up call. Okay. Don't say this is sleep. Okay. 7:30 everyone have to coming down. Breakfast tracking from your room number. My room number 2103. సో అల్కాజర్ షో స్టార్ట్ అయిపోయింది. మేము వచ్చేసాం, అది కొద్దిగా లేట్ అయిపోయింది వచ్చరికి. చలో వెళ్తున్నాం, అందరు దిగి వెళ్ళిపోయారు. పదండి మనం వెళ్ళాలి. మా బస్సులో పై భాగం అంటారు, 2 పోర్షన్స్ ఉన్నాయి. దిగుతున్నా పదండి. అంత లాస్ట్ ఫాస్ట్ కమ్. Alcazar show, come on, fast. Chalo. Come on. Time లేదు, పద. మొదటిసారి అల్కాజర్ షో కంప్లీట్ చేసుకున్నాం. మా అమ్మకి ఎట్లా అనిపిస్తుంది అంటారు. అమ్మ ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపించింది? బట్టలు లేవని అమ్మకి అనిపించింది. బట్ అక్కడ ట్రెడిషనల్ సాంగ్స్ మాత్రం, సెట్టింగ్స్ మాత్రం, దాని గ్రాఫిక్స్ మాత్రం ఎక్సలెంట్ అనమాట. అయితే యాక్చువల్గా ఇది
అల్కదర్ షో అనేది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అనమాట. టాప్ 10 షోలలో అల్కదర్ షో కూడా వస్తుంది. ఎట్లుంది బేట అల్కదర్ షో ఎట్లుందంటే తెల్లదా ఎట్లుంది ఇక్కడ ఉంది. సో వీళ్ళంతా కూడా అల్కదర్ షో చేసిన వాళ్ళు ఫోటో చూపారనమాట అందరితో పాటు. వీళ్ళంతా యాక్చువల్ అబ్బాయిలు అనమాట, అమ్మాయిలు కాదు. అబ్బాయిలు అమ్మాయిలుగా కన్వర్ట్ అయిన వాళ్ళు, లేడీ బాయ్స్. అల్కదర్ షో చూసారా? ఎట్లుంది అల్కదర్ షో? మా అమ్మ కొత్తగా ఉంది. మా జున్నాని విన్నాలు ఎట్లా చూస్తున్నారు చూడండి ఇక్కడ చల్లి డాన్స్. అల్కదర్ షో తర్వాత మళ్ళీ వచ్చి మేము విజయ రెస్టారెంట్ లో తింటున్నాం. అమ్మ ఎక్కడ తింటుంది? కమన్ ఇక్కడ వెజ్ ఫుడ్ అరేంజ్ అవుతాం. వెజ్ ఏం తింటున్నావు విన్నా? థాయిలాండ్లో మా కోసం చేసిన ఫుడ్ అనమాట ఇది. కర్డ్, రైతా, ఏదేంటి కడాయి పన్నీర్, ఆలూ మటర్, దాల్ తడకా, వెజ్ ఫ్రైడ్ రైస్, ప్లెయిన్ రైస్, రసం. ఇది వచ్చేసి వెజ్ మంచూరియన్ సూప్. ఇంకా సరే పాపడ్, జస్ట్ తందూరి అండ్ రోటీ నాన్, పాపడ్, క్యారెట్, దోశ, కీరా దోశ అండ్ ఆనియన్ చట్నీస్. మసాలా కావాలని తీసుకోవచ్చు. Accident, they will break immediately. Then you are there for safety. Now I send you back to hotel. Everyone have dinner? Finish now? Dinner? Yes. Okay. Take a rest. See you tomorrow. 6:30. Wake up for you set. Everyone have mobile phone, nah? Set mobile phone from your phone again. Okay. 7:30 breakfast. You have to wash your face, everything clean up. Wearing t-shirt, short pants. Take extra dress for change. If you have personal towel, take it along with you. Don't take room towel. Go to Coral Island. If you don't have, come to lobby. Go to concierge. Borrow beach towel. Okay, borrow and return free. If missing, 800 baht. Okay. 8:30 sharp. Our bus move from hotel. Go to the pier to get speedboat going to Coral Island. So everyone have to carry money, cash along with you. For spend water sport activity, because water sport activity is not included. Some drink, some food you want to buy. No need passport, because passport if fall inside the sea difficult. Passport keep in room, but you have to take photo. Take photo of your passport. Open for the place of visa stamp. Thailand arrival day. Because sometimes policeman checking. Oh, you come which day? From where? Okay, for tonight, everyone, have a nice day. See you tomorrow. Have a nice day. Okay? Good night, boy. Shota boy. You too. Okay, see you next time. You are also coming with us, right? Huh? You are also coming with us, right? I take care of you from today till the last day. Yeah, okay. Okay, first day and last day, I send you to the airport. Okay. Safety. During we are go sightseeing on tour. My duty is I must to do. First thing, safety for the tourists. Second thing, trip have to be smooth. Okay. First thing, everyone have to be smile. Fourth thing, happy. That is my Okay. duty. Complete. Okay. Trust me for this thing. Thank you so much. You too. Okay. సమయం 9 గంటలు. సో మేము వచ్చేసి మా రూమ్కి వెళ్తున్నాము ప్రజెంట్ అయితే. దీన్ని విన్నాడు అమ్మ కింద ఫ్లోర్, అది డబుల్ ఫ్లోర్ బస్ అనమాట. చూసారా కింద అక్కడ నుంచి కింద ఒకటి ఉంది ఫ్లోర్, పైన ఫ్లోర్,
బస్ యా నో షీ ఇస్ దేర్ సో వీఆర్ గోయింగ్ టు రూమ్. ఈ రోజుకి ఇక్కడికి ఇంటికి వెళ్తే క్లోజ్ చేస్తాను అనమాట. టుమారో వి షల్ మీట్. ఓకే బై బై. రాత్రి 9:07 అయితే మా హోటల్కి వచ్చేసాము. దిస్ ఈజ్ అవర్ హోటల్. ఇదే బస్సు దిగాము చూసారా. పైన కింద ఒక 2 కోచెస్ పైన అంటే 2 ఫ్లోర్స్ ఉన్నాయి అనమాట. ఫస్ట్ సెకండ్ ఫ్యామిలీస్ మాత్రమే ఇంటికి వచ్చాము. మిగతా వాళ్ళందరూ ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారనమాట. పటాయా నగరం అంతా రాత్రి పూట చూసారా మొత్తం వెలుగులతో దద్దరిల్లిపోతున్నారు కూడా. వెలుగు జిల్లుతున్నారు ఏమంటే దీన్ని. ఇదంతా చూసారు కదా లైటింగ్స్ అదంతా రైట్. ఇదంతా సముద్రం దగ్గర మేమున్న హోటల్ దగ్గర వ్యూ పాయింట్ చూసాం అంత ముందు. ఇది పక్కనే స్విమ్మింగ్ పూల్. ఇది మేమున్న హోటల్ అన్నమాట కంప్లీట్లీ. సో మాతో పాటు ఒక జింక కూడా ఉంది ఇక్కడ. జింక చూసారా జింక. అవును జింక. చలో రండి ఇక వెళ్దాం. సో వెళ్దాం ఇక రూమ్కి వెళ్దాం. పైన వచ్చి ఫిష్లు తిరుగుతానే పైన లోగో. ఎంతమంది కనబడుతున్నా చూసారా. ఒక్క దాంట్లో ఎన్ని కనబడుతున్నాము. అదేదో మూవీలు ఉంటుంది. నువ్వు బయట బయటికి వెళ్దా రండి బయటకు. 15 రైట్ 15:03కి వెళ్దాం. ఎవరు లేరు మనమే ఉన్నాం ఇక్కడ. ఇది 15:03 పక్కన 15:05 ఉంది డైరెక్ట్.